కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మొన్న అస్సాం ముఖ్యమంత్రి మీదన తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అవినీతి ఆరోపణలు చేయటం, అలాగే వాళ్ళ ఆవిడ మీదన తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆరోపణ చేయడం, ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అర్జెంటుగా తెలంగాణ హైకోర్టులో వాళ్ళ ఆవిడ హైదరాబాదీ అని, అందువలన తనకి బెయిల్ ఇవ్వాలని కోరడం, అరెస్ట్ మీదన స్టే ఇస్తూ వారం రోజుల పాటు ఈలోపు అస్సాం హైకోర్టులో బెయిల్ దాఖలు చేసుకోమని చెప్పేసి అస్సాం కోర్టులో బెయిల్ దాఖలు చేసుకోమని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టు అప్రోచ్ అయింది. ట్రాన్సిట్ బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సీరియస్ ఎఫర్ట్ పెట్టబోతోంది. ఎందుకంటే ఆయనదే ప్రభుత్వం, ఆయన మీదనే ఆరోపణలు కాబట్టి. మరి సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తుందా, కాంగ్రెస్ నేతకు అనుకూలంగా తీర్పిస్తుందా అంటే కాంగ్రెస్ నేతకి అనుకూలంగా తీర్పులు ఇవ్వచ్చు ప్రజాస్వామ్య పరిస్థితులలో.